అభిమానులకి రోజుకొక స్వీట్ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజీకి ముందు అసలు సినిమాలే చేయడేమో, ఇక ఓజీ చివరి సినిమానేమో అని చాలా కంగారు పడిపోయారు ఫ్యాన్స్. అలాంటిది ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అంతులేని సంతోషాన్ని ఇచ్చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటై ఉంటుంది? తాజాగా విడుదలైన పోస్టర్కి అర్థమేంటి? చూసేయండి ఎక్స్క్లూజివ్గా. ఏ నిమిషాన ఓజీ సినిమా విడుదలైందో తెలియదు కానీ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్లో ఊహించని మార్పులు చాలానే వచ్చాయి. ఆ సినిమాతో సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అవుతానన్నారు. కానీ ఓజీకి వచ్చిన రెస్పాన్స్ చూశాక పవన్ మనసు మారింది. వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మొన్నీ మధ్య సురేందర్ రెడ్డి సినిమాను అఫీషియల్గా ప్రకటించారు పవర్ స్టార్. 3 ఏళ్ల కింద ఓకే అయిన ప్రాజెక్ట్ అయినా కూడా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉండేవి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు పవన్. పైగా కొత్త లుక్ కూడా ఈ సినిమా కోసమే అనేది కొత్తగా జరుగుతున్న ప్రచారం. సురేందర్ రెడ్డి తర్వాత మరో 2 సినిమాలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆ 2 సుజీత్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం లేకపోలేదు. అవే ఓజీ సీక్వెల్ అండ్ ప్రీక్వెల్. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరుతో ఓ పోస్టర్ విడుదలైంది. అందులో కఠానా ఉంది. ఓజీ 2కి ఇది అనౌన్స్మెంటే అంటున్నారు అభిమానులు. పోస్టర్లో కఠానాతో పాటు పవన్ కళ్యాణ్ న్యూ మార్షల్ ఆర్ట్స్ జర్నీ స్టార్ట్స్ అని రాసుంది. ఓజీ సీక్వెల్ జపాన్తో కనెక్ట్ అవ్వడమే కాదు, మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగుతుందని ఆల్రెడీ చెప్పారు సుజిత్. ఈ పోస్టర్ చూస్తుంటే అదే కనెక్ట్ అవుతుంది. జనవరి 7న పూర్తి వివరాలు రానున్నాయి. ఏది ఏమైనా పవన్ నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడం ఫ్యాన్స్ కు మాత్రం పండగే. అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు తెలుసా? ఆయన ఆలోచిస్తున్న తీరుకి మిగతా హీరోలకి చెమటలు పట్టేస్తున్నాయి. ఒక్కో సినిమా విషయంలో బన్నీ వేస్తున్న అడుగులు చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక్కో ఇటకని పేర్చుకుంటూ తన స్టార్డమ్ని పాన్ ఇండియాకి బాకేలా చేస్తున్నారు ఆయన. మరి బన్నీ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి? దానికోసం ఆయన ఏం చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. ఇది నా అడ్డా అని కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే కాదు, ఇండియా మొత్తం పాడాలని చూస్తున్నారు బన్నీ. ఇప్పటికే తెలుగు, హిందీలో అల్లు అర్జున్ టాప్లో ఉన్నారు. టాలీవుడ్లో ఐకాన్ స్టార్ మార్కెట్ గురించి ఏం చెప్పాలి? పుష్ప ఫ్రాంచైజ్తో అగ్రపీఠం వైపు అడుగులేస్తున్నారు బన్నీ. అలాగే హిందీలోనూ టాప్ చైర్ ఇప్పటికీ పుష్ప చేతుల్లోనే ఉంది. కెరీర్ విషయంలో చాలా తెలివిగా అడుగులేస్తున్నారు అల్లు అర్జున్. తెలుగు, హిందీలోనే కాదు, మలయాళంలో కూడా బన్నీ ఫాలోయింగ్ పీక్స్లో ఉంది. కన్నడలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది హీరోకి. ఇప్పుడు తమిళంపై కన్నేస్తున్నాడు. అందుకే వరుసగా 60 దర్శకులతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లీ సినిమా సెట్స్ పై ఉంది. జవాన్తో హిందీలోనూ తన మార్క్ చూపించారు అట్లీ. ఇక పుష్పతో బన్నీ ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు. అట్లీ కారణంగా అల్లు అర్జున్ కూడా తమిళంలో సెటిల్ అయిపోతారు. ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజ్ తమిళనాట బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు అట్లీతో అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. మరోవైపు నెక్స్ట్ సినిమాని లోకేష్ కనగరాజ్తో ప్లాన్ చేస్తున్నారు బన్నీ. కూలీ యావరేజ్ గాడిన లోకేష్ కనగరాజ్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బన్నీ ఇమేజ్ కి లోకేష్ మ్యాజిక్ వర్కౌట్ అయితే తమిళంలోని టాప్ లోకి చేరడమే కాదు, అస్సలైన పాన్ ఇండియా హీరోగా అన్ని చోట్ల జెండా పాతేస్తారు అల్లువారబ్బాయి. వీటితో పాటే త్రివిక్రమ్తో మైథలాజికల్ సినిమా కూడా లైన్లో ఉంది. సంక్రాంతి సినిమాలు దగ్గరకొచ్చేస్తున్నాయి. పైగా అన్ని భారీ సినిమాలే. లెక్కలేట్లేదు కానీ వేస్తేనా 1000 కోట్లకు పై మాటే. బడ్జెట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు. మరి టికెట్ రేట్లపై క్లారిటీ ఎప్పుడొస్తుంది? తెలంగాణలో రాజాసాబ్ మన శంకర్ వరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకే వస్తున్నాయా? ఏపీలో పరిస్థితి ఏంటో చూసేద్దాం. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ టాలీవుడ్ లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు, టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఒకవైపు పాన్ ప్రభాస్, మరోవైపు చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. నిర్మాతలు తమ కంటెంట్ పై నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతా బానే ఉన్నా టికెట్ రేట్ల విషయంలో మాత్రం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదివరకటిలా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచితే జనం థియేటర్లకు వస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొన్న అఖండ 2కు తెలంగాణలో రేట్లు పెంచితే విపరీతమైన వ్యతిరేకత రావడమే కాదు, ఏకంగా మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై నో హైక్స్ అన్నారు. ఆ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై పడుతుంది ఇప్పుడు. అందుకే సర్కార్ రేట్ల పెంపు విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. అందరి దృష్టి రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపైనే ఉందిప్పుడు. ఏపీలో రేట్ల పెంపుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ తెలంగాణ పరిస్థితే ఉత్కంఠ రేపుతోంది. 295 దాటి 400, 500 రూపాయలు అంటూ ప్రపోజల్స్ పెడితే ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. పైగా అఖండ 2 టైంలో వచ్చిన హీట్ ఇంకా చల్లారలేదు.
మరోవైపు ఈ రేట్లతో సంబంధం లేకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమమురారి, అనగనగా ఒక రాజు బరిలో దిగుతున్నాయి. ఇవి సేఫ్ జోన్లోనే ఉన్నాయి. హైక్ జోలికి వెళ్లకుండా రెగ్యులర్ రేట్లకే ప్రేక్షకుల ముందుకొస్తున్నారు వీళ్ళు. మొత్తానికి పండగ సినిమాల రేట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. బడ్జెట్ కారణంగా బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా స్క్రిప్ట్ మారిపోయిందా? ముందనుకున్న కథ కాదని కమర్షియల్ వైపు అడుగులేస్తున్నారా? భారీ బడ్జెట్ అయిపోతుందని హిస్టారికల్ కాకుండా సింపుల్ మాస్ వైపు ఆలోచిస్తున్నారా? అఖండ 2 రిజల్ట్ తర్వాత బడ్జెట్ భారీగా ఉంటే వర్కౌట్ అవ్వదు అని నిర్మాతలు ఇలా చేస్తున్నారా? అసలేం జరుగుతోంది NBK 111 విషయంలో? లెట్స్ వాచ్. అఖండ 2 తర్వాత బాలయ్య ఫోకస్ అంతా ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపైనే ఉంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమైంది. ఇందులోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలిపారు. అయితే తాజాగా బడ్జెట్ కారణంగా అంతా మారిపోతుంది. ముందనుకున్న హిస్టారికల్ ప్రాజెక్టు పక్కన పెట్టి సింపుల్ మాస్ స్క్రిప్ట్ తో ముందుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం భారీ బడ్జెట్ ప్లస్ అఖండ 2కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడమనే వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో బాలయ్యపై అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రెవెన్యూ మునుపట్ల లేదిప్పుడు. పైగా చారిత్రక సినిమా అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం, షూటింగ్కు ఎక్కువ టైం కావాలి. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే నిర్మాతలు సేఫ్ గేమ్ వైపు అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చివరిసారిగా గౌతమిపుత్ర శాతకర్ణిలో హిస్టారికల్ రోల్ చేశారు బాలయ్య. మరి NBK 111 పై ఈ ప్రచారం నిజమా కాదా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. టాలీవుడ్లో షూటింగ్ సందడి మామూలుగా లేదు. ఎవరికి వాళ్ళు తమ సినిమాలు పూర్తి చేయడానికి తొందరపడిపోతున్నారు. వణికించే చలిలో కూడా షూటింగ్స్ చేసేస్తున్నారు. సంక్రాంతి హీరోల్ని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కెమెరా ముందు బిజీ అయిపోయారు. మరి ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది, ఏ హీరో ఎక్కడున్నాడో ఈరోజు షూటింగ్ స్పెషల్ ప్యాక్లో చూద్దాం. షూటింగ్ స్టోరీలో ముందుగా హెలో నేటివ్ స్టూడియో అప్డేట్స్ చూద్దాం. నాని, శ్రీకాంత్ ఓజెల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్తో పాటు శర్వానంద్ భోగి, ప్రశాంత్ వర్మ ధీరా, సంగీత్ శోభన్ హీరోగా నిహారిక నిర్మిస్తున్న చిత్ర షూటింగ్స్ హెలో నేటివ్లో జరుగుతున్నాయి. మహేష్ వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహిర్ ఫిలిం సిటీలో 2 వారాలుగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీతో పాటు NTR, నీల్, వెంకటేష్, త్రివిక్రమ్ షూటింగ్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి. అల్లు అర్జున్ AA22 షూటింగ్ కూడా ముంబైలోనే 40 రోజులుగా జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ చాలా మంది హీరోస్ ఉన్నారు. నాగ చైతన్య, వృషకర్మ, విశ్వక్సేన్ ఫంకీ షూటింగ్స్ అందులోనే జరుగుతున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్ షూట్ బూత్ బంగ్లాలో, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. సంక్రాంతి హీరోస్ ఏమో వరుసగా ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు. కథలో కంటెంట్ ఉందా లేదా కాదు, ఎండింగ్ లో టు బీ కంటిన్యూడ్ అనే కార్డు పడిందా లేదా అని చూసుకుంటున్నారు మేకర్స్. తీరా సినిమా థియేటర్స్ లో బోల్తా కొట్టాక ఆ అనౌన్స్మెంట్ కాస్త ట్రోల్ మెటీరియల్ గా మారిపోతోంది. స్కంద నుంచి సైంధవ్ వరకు సీక్వెల్ అని ఊరించి సైలెంట్ గా మాయమైపోయిన సినిమాలు ఎన్నో. అలా అనౌన్స్మెంట్తో ఆగిపోయిన సీక్వెల్స్ ఏంటో చూసిద్దాం. ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా చివర్లో పార్ట్ 2 లోడింగ్ అని కార్డు వేయడం ఫ్యాషన్ అయిపోయింది. బాహుబలి, KGF, పుష్ప వంటి సినిమాలిచ్చిన స్ఫూర్తితో ప్రతి దర్శకుడు తన సినిమాను ఒక ఫ్రాంచైజీగా మార్చాలని ఆశపడుతున్నాడు. కానీ అనౌన్స్మెంట్లో కనిపించిన జోష్ రిజల్ట్లో కనబడట్లేదు. భారీ హైప్ ఇచ్చి బాక్సాఫీస్ దెబ్బకి సైలెంట్ అయిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. హరిహర వీరమల్లు నుంచి స్కంద వరకు, సైంధవ్ నుంచి రామారావు ఆన్ డ్యూటీ వరకు అన్నీ ఈ కోవలోకి వస్తాయి. సైంధవ్, స్కంద, రామారావు ఆన్ డ్యూటీ, కిక్ 3 ఇలా చాలా సినిమాలకు సీక్వెల్స్ లీడ్ ఇచ్చారు. కానీ అవి ఇంకా మెటీరియలైజ్ కాలేదు. అవుతాయన్న నమ్మకమూ లేదు. తాజాగా కింగ్డమ్ 2 కూడా లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. రవితేజ, రాజా ది గ్రేట్, కిక్ 3, రామారావు ఆన్ డ్యూటీ సీక్వెల్స్ పై క్లారిటీ లేదు. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత పార్ట్ 3 ముచ్చటే లేదు. హరిహర వీరమల్లు 2 కూడా లేనట్లే. దేవరా 2 కూడా సందిగ్ధంలోనే ఉంది. ఒక సినిమా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సీక్వెల్ తీయాలి తప్ప మార్కెటింగ్ కోసం టు బి కంటిన్యూడ్ అని వేస్తే నమ్మే రోజులు పోయాయని ఈ సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.